అని లాస్ట్ కి అయితే పలావ్ లో చికెన్ వంకాయలు వేసుకొని కలిపేసి చేద్దాం అనుకున్నాం. అలా చేస్తే బాగుంటుందా లేదా నేను ఛాలెంజ్ చేయడానికి చెప్పక్క కామెంట్లు అయితే పెట్టు. లాస్ట్ వీడియో చూసే ఉంటారు కదా, మాకైతే గొడవ జరిగింది అందుకని చెప్పేసి అయితే రాలేదు. శ్రీవాణి చాలా బతిలన్నా రాలేదు. హాయ్ హలో వెల్కమ్ నమస్తే, అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ మన తెలుగు విలేజ్. ఫ్రెండ్స్, రోజుట్లాగే ఈ రోజు కూడా ఒక సరికొత్త ఛాలెంజ్ తో మీ ముందుకు వచ్చాం. ఆ ఛాలెంజ్ ఏంటంటే ఫ్రూట్ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ లో 4 రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. 3 రకాల ఫ్రూట్స్ అండ్ జ్యూస్ ఒకటి. ఈ 4 ఫ్రూట్స్ అయితే మేమైతే ఛాలెంజ్ అయితే చేస్తున్నాం. ఆ ఫ్రూట్స్ ఏమిటి అంటే డ్రాగన్ అండ్ సపోటా అండ్ రేగిపండు ప్లస్ జ్యూస్ ద్రాక్ష జ్యూస్. ఈ 4 అయితే వాళ్ళు మేము ఛాలెంజ్ అయితే చేస్తున్నాం. ఒక్కో ఛాలెంజ్ చేసిన తర్వాత మధ్య మధ్యలో అయితే కామెంట్స్ అయితే చదువుతూ ఉంటాం. అదే ఒక ఛాలెంజ్ తర్వాత అలాగా కామెంట్స్ అయితే చదువుతాం. ఈ వీడియో పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి, అలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ ఇంకా ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ ఈ ఛాలెంజ్ లో అయితే నేను మనీషా అయితే చేస్తున్నాం. శ్రీవాణి అయితే రాలేదు, ఎందుకంటే లాస్ట్ వీడియో చూసే ఉంటారు కదా, మాకైతే గొడవ జరిగింది అందుకని చెప్పేసి అయితే రాలేదు. శ్రీవాణి చాలా బతిలన్నా రాలేదు. అసలు నేను వీడియోస్కి రాను, ఇలా చీట్ చేసి గెలిచేపడైతే నేను రాను, అసలుకి నేను వెళ్ళిపోతా. నువ్వెందుకులే వెళ్తావు, నేనే వెళ్తా. కూర్చో, నాకు వీడియోస్కే రాను. పాపం ఫీల్ అయినట్టున్నారు. నెక్స్ట్ రేపు వస్తుందో రాదో అయితే చూద్దాం. వస్తుందని అనుకుంటున్నాం, ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి చేసింది కదా. ఈ ఛాలెంజ్ లో ఎవరు ఎక్కువ 4 రకాలుగా ఉన్నాయి కదా, ఎవరు ఎక్కువ ఛాలెంజ్లు గెలుస్తారో వాళ్ళైతే గెలిచినట్టు, తక్కువలో ఎవరు ఉంటే వాళ్ళైతే ఓడిపోయినట్టు. ముందుగా చెప్పినట్లు ఒక్కో ఫ్రూట్ కి ఒక్కో ఛాలెంజ్ అయిపోయిన తర్వాత అయితే లాస్ట్ వీడియోకి వచ్చిన కామెంట్స్ అయితే కొన్ని అలా ఛాలెంజ్ అయితే చదువుతూ ఉంటాం, వాటికైతే రిప్లై ఇస్తాం. అలాగే స్క్రీన్ మీద అయితే మేడం. ఇప్పుడైతే ఇంక లేట్ చేయకుండా అయితే ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఏ ఛాలెంజ్ చేయాలి, ఏది చేద్దాం? సపోటా ఛాలెంజ్ అయితే ఫస్ట్ చేద్దాం. సపోటా చేద్దామా? సరే ఓకే, సపోటాతో అయితే ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇవన్నీ పక్కన పెట్టేసి సపోటా పెట్టుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మా ఫస్ట్ ఛాలెంజ్ అయితే సపోటా ఛాలెంజ్ లో ఎవరు ఫస్ట్ తింటారో మా ఇద్దరిలో చూద్దాం. ఓకే, రెడీ స్టార్ట్. ఫస్ట్ అయితే నాది అయిపోయింది ఫ్రెండ్స్. అది గడ్డుగా బాగా అది పండలేదట్టుంది. ఫ్రెండ్స్ చూసారుగా, ఈ ఛాలెంజ్ లో అయితే మనీషా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే లాస్ట్ వీడియోకి వచ్చిన కామెంట్స్ అయితే కొన్ని చదివి వాటికైతే రిప్లై ఇస్తాం. ఫస్ట్ కామెంట్ అయితే మనీషా నాగవేణి ప్లేట్ పట్టుకోలేదు, శ్రీవాణి ప్లేట్ పట్టుకొని తింటుంది, చీటింగ్ కదా. అవును, చీటింగ్ చేసింది శ్రీవాణి. కామెంట్ పెట్టేందుకైతే థ్యాంక్ యూ. హాయ్ సిస్టర్స్, మీ వీడియోస్ ఫస్ట్ నుండి చూస్తున్నాను, చాలా బాగా చేస్తున్నారు, గుడ్ లక్. ఓకే అండి, థ్యాంక్ యూ. సూపర్ అక్క, థ్యాంక్ యూ. హాయ్, సూపర్ వీడియో, థ్యాంక్ యూ.
హాయ్ సిస్టర్స్, బాగున్నారా? వీడియోస్ చాలా బాగా చేస్తున్నారు సిస్టర్స్. నాగవేణి సిస్టర్ సూపర్ మీరు సిస్టర్స్. ఓకే అండి, థ్యాంక్ థ్యాంక్ యూ. యూ. కేఎఫ్సి చికెన్ ఛాలెంజ్ చేయండి. హిర్రీస్ ఛాలెంజ్ బాగుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. హాయ్ 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 రవ్వ లడ్డు ఛాలెంజ్ సిస్టర్స్. ఛాలెంజ్ చేయమని అయితే పెట్టారు. ఓకే ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో వచ్చింది అలాగే. సండే చేద్దాం ఛాలెంజ్ గంగవరం టెంపుల్ దగ్గర ఐఎమ్ రెడీ. సండే కాదు కానీ మేమైతే టైం చూసుకొని అయితే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము. చూద్దాం, నువ్వు గెలుస్తావో మేము మేము గెలుస్తాము. గెలుస్తాము. ఓకే, థ్యాంక్ యూ. శ్రీవాణి చాలా చీటింగ్ చేస్తుంది. నాగవేణి మనీషా అసలు ప్లేట్ పట్టుకోలేదు, శ్రీవాణి ప్లేట్ పట్టుకుంది, అది చీటింగ్. అవును, చీటింగే. మీరు అలా కామెంట్లు పెట్టడం వల్ల శ్రీవాణి వల్ల అయితే వీడియోకే రాలేదు. రేపటి నుంచి శ్రీవాణి రావాలని కామెంట్ పెట్టండి. హాయ్ సిస్టర్స్. హాయ్ హాయ్ సిస్టర్. హాయ్ సిస్టర్. హాయ్ సిస్టర్. హాయ్. కేఎఫ్సి చికెన్ ఛాలెంజ్ చేయండి అక్క, చాలా రోజులుగా చెప్తున్నాను ప్లీజ్ అక్క. కేఎఫ్సి చికెన్ ఛాలెంజ్ చేయమని అయితే చాలా మంది కామెంట్ పెడుతున్నారు. మాకైతే ఇక్కడ అందుబాటులో లేదు. ఒంగోలు అయితే దొరుకుతది. మా ఊరికి ఒంగోలుకి అయితే 50 కిలోమీటర్లు. ఈ మధ్య కుదరట్లేదు వెళ్ళటానికి. తప్పనిసరిగా వెళ్ళినప్పుడు అయితే తెచ్చుకొని అయితే ఆ ఛాలెంజ్ అయితే తప్పనిసరిగా చేస్తాం. చేస్తాం. ఓకే కామెంట్ అండి. పెట్టినందుకు థ్యాంక్ యూ. హాయ్ అక్కలు, నా పేరు మహేశ్వరి. మహేశ్వరి సిస్టర్ కి అయితే హాయ్. కామెంట్ పెట్టినందుకు థ్యాంక్ యూ. రూల్స్ ఫాలో చేసి జెన్యున్ జెన్యున్ గా విన్నింగ్ రిజల్ట్స్ చెప్పండి. మనీషా అక్క ఎఫర్ట్స్ పెడుతున్నా, ఫాస్ట్ గా తిను. ఓకే అండి, అలాగే తింటాను. కామెంట్ పెట్టినందుకైతే థ్యాంక్ యూ. వీడియోస్ డైలీ చేయొద్దు, డే బై డే చేయండి. డైలీ చేస్తే వ్యూస్ రావు. ఎట్లా చేసినా మాకైతే రావట్లా. హాయ్ సిస్టర్స్, బాగా తింటున్నారు. నా పేరు సంజన. హాయ్ చెప్పండి. సంజన సిస్టర్ కి అయితే హాయ్. కామెంట్ పెట్టినందుకు థ్యాంక్ యూ. హాయ్ చెప్పు 3 సిస్టర్స్. హాయ్. మనీషా నాగవేణి ఇద్దరు అక్క చెల్లెలు చీటింగ్ చేసి శ్రీవాణిని మోసం చేస్తున్నారు. మేమిద్దరమే కాదు, మేము ముగ్గురు అక్క చెల్లెలు. మోసం చేయట్లా, శ్రీవాణి మమ్మల్ని చీట్ చేస్తుంది. ఓకే అండి, ఇప్పుడైతే కొన్ని కామెంట్లు చదివాము. ఇప్పుడైతే నెక్స్ట్ ఛాలెంజ్ అయితే చేసి తర్వాత కొన్ని కామెంట్స్ అయితే చదువుతాం. ఫ్రెండ్స్, ఇప్పుడు సెకండ్ ఛాలెంజ్ అయితే రెగ్గేల్ ఛాలెంజ్. ఇవైతే మాకైతే బయట అయితే దొరుకుతాయి. మాకు ఇక్కడ పొలాల్లో అయితే చిన్న చిన్న రెగ్గలు అయితే దొరుకుతాయి. ఇప్పుడైతే కొండ రెగ్గలతో ఛాలెంజ్ అయితే చేద్దాం. సెకండ్ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ లో ఎవరు గెలుస్తారో చూద్దాం. ఛాలెంజ్ రెడీనా? రెడీ. ఓకే, రెడీ, స్టార్ట్.
అబ్బా గెలవాలని ఫ్రెండ్స్. ఈ ఛాలెంజ్ లో అయితే రేగిపళ్ళు ఛాలెంజ్ లో అయితే నేనే వస్తా ఫస్ట్, సెకండ్ అయితే మనీషా. ఫస్ట్ ఛాలెంజ్ లో అయితే మనీషా వచ్చింది, సెకండ్ ఛాలెంజ్ లో అయితే నేను వచ్చాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకొన్ని కామెంట్స్ అయితే ఇప్పుడు చదువుదాం. హాయ్, ఐఎమ్ సరిత ఫ్రమ్ శ్రీకాకుళం. మీ వీడియో చాలా బాగుంటాయి. కామెంట్స్ డైలీ శ్రీవాణినే చదువుతుంది. కామెంట్స్ డైలీ శ్రీవాణినే చదువుతుంది. మనీషా అండ్ నాగవేణి సిస్టర్ కి ఒక ఛాన్స్ ఇవ్వండి శ్రీవాణి సిస్టర్. ఓకే అండి, నేను కానీ చదువుతున్నా, ఇవాళ చదువుతున్నాం కదా. నెక్స్ట్ మనీష అయితే చదివింది. ఓకే అండి, శ్రీకాకుళం నుంచి సరిత గారికి అయితే హాయ్, కామెంట్ పెట్టేందుకు థ్యాంక్ యూ. శ్రీవాణి ఎప్పుడు కరెక్ట్ గా చెయ్యదు. అవును, నిజమే నిజమే. చాలా మంది ఇలా కామెంట్ పెట్టారు, ఆ పిల్ల రాలా. నాగవేణి మనీష అక్క సూపర్ తిన్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ. హాయ్, శ్రీవాణి చీటింగ్ చేస్తుంది. అవును, చీటింగ్ చేస్తుంది. శ్రీవాణి చీటింగ్ చేస్తుంది. నాగవేణి మనీష సూపర్. థ్యాంక్ యూ అండి. హాయ్ అండ్ ఐయామ్ రోజా. మా పాప పేరు జెస్సీ. హాయ్ చెప్పండి. రోజా సిస్టర్ కి అయితే హాయ్. వాళ్ళ పాప జెస్సీకి అయితే హాయ్, కామెంట్ పెట్టేందుకు థ్యాంక్ యూ. శ్రీవాణి చీటింగ్ చేసింది. అవును, చేసింది. అలా ఏం లేదు. హాయ్ సిస్టర్ ఐయామ్ ముబీనా. నాకు హాయ్ చెప్పండి. ముబీనా సిస్టర్ కి అయితే హాయ్, కామెంట్ పెట్టినందుకు థ్యాంక్ యూ. నాగవేణి మనీష చాలా బాగా చేస్తున్నారు కానీ శ్రీవాణి చాలా చీట్ చేస్తుంది. ఈ టాస్క్ విన్నర్ నాగవేణి. అవును, నేనే విన్నర్. శ్రీవాణి చీటింగ్ ప్లేట్ కూడా పట్టుకోకూడదు. చీటింగ్ ప్లేట్ కూడా పట్టుకోకూడదు. రూల్స్ ప్రకారం ఫస్ట్ నాగవేణి, సెకండ్ మనీషా. అవును, నేనిద్దరమే. ఫ్రెండ్స్, ఇప్పుడైతే కొన్ని కామెంట్స్ అయితే చదివాం కదా. ఇప్పుడు థర్డ్ ఛాలెంజ్ అయితే చేద్దాం. తర్వాత అయితే ఇంకొన్ని కామెంట్స్ చదువు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే థర్డ్ ఛాలెంజ్ డ్రాగన్ ఫ్రూట్. ఈ వీటిలా తినలేం కాబట్టి డ్రాగన్ ఫ్రూట్ అయితే కట్ చేసుకొని తిన్నాం. ఇప్పుడు తిన్న వాటిల కల్లా ఇదే రేట్ ఎక్కువ. కాస్ట్ అయితే 100 రూపాయలు. ఈ 100 రూపాయలకి అయితే బిర్యానీ వచ్చేది. బిర్యానీ తినడం వల్ల ఏమొస్తుంది, కాయ తింటే హెల్త్ అయితే బాగుంటది. సరే, ఇట్లాగే తినలేం కదా, ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ అయితే కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఛాలెంజ్ రెడీనా? రెడీ. ఓకే, రెడీ. ఏమిది కాదు, మంచిది. అదన్నా మామిడికాయ చూపుదాం. అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే నేను విన్నాను. నాగవేణి అయితే ఈ ఛాలెంజ్ లో ఓడిపోయా. తినక ముందే చూడండి అని చూపిస్తుంది. ప్లేట్ లో ఉన్నాయి కదా, నోట్లో లేదుగా, అందుకే చూపించా. నోట్లో లేదు, నోట్లో నాదే ఫస్ట్ అయిపోయింది. థర్డ్ ఛాలెంజ్ లో అయితే మనీష 2 ఛాలెంజ్ లో గెలిచింది. నేనైతే ఒక దాంట్లో. ఇప్పుడైతే ఇంకొన్ని కామెంట్స్ అయితే చదువుతాం. మనీషా విన్, శ్రీవాణి ఓడిపోయింది. హాయ్ చెప్పండి. హాయ్. శ్రీవాణి ప్లేట్ పట్టుకొని తింటుంది కాబట్టి ఓడిపోయింది. ఈ గేమ్ కి పనిష్మెంట్ శ్రీవాణికి అంట. శ్రీవాణికి ఇస్తాం, వీడియో చేస్తాం, పనిష్మెంట్ వీడియో సెపరేట్ గా చేసి. చేసిన ఛాలెంజ్లు చేస్తున్నారు, ఒక్కటైనా ఏవైనా చేయండి. సబ్స్క్రైబ్ పెట్టిన ఛాలెంజ్లు ఏం చేయట్లేదని కామెంట్. సబ్స్క్రైబ్ పెట్టిన ఛాలెంజ్లు అయితే మాకు ఇక్కడ అందుబాటులో లేదు.
మాది పల్లెటూరు అంటే ఒంగోలు అట్లా వెళ్ళి తెచ్చుకోవాలి సబ్స్క్రైబ్ ఒంగోలు అయితే మాకు 50 కిలోమీటర్లు అలా ఉంటుంది, అందుకని ఆన్లైన్ లో పెట్టినా గానీ మాకు అసలు ఈ ఊరికైతే రావు. అందుకని ఈసారి మేము వెళ్ళినప్పుడు పోయి తెచ్చుకొని మీరు పెట్టిన ఛాలెంజ్ అయితే తప్పనిసరిగా చేస్తాం. ఓకే అండి, కామెంట్ పెట్టినందుకైతే థ్యాంక్ యూ. చాలా బాగుంది వీడియో. శ్రీవాణి ప్లేట్ పట్టుకుంది. వీడియో చాలా బాగా వచ్చింది. బాగా గొడవ పడ్డారు మీరు. ఆల్ ద బెస్ట్. ఓకే అండి. ఓకే థ్యాంక్ యూ. హాయ్ బుజ్జమ్ములు, గాడ్ బ్లెస్ యూ యువర్ టీమ్. ఈ రోజు శ్రీవాణి ఓడిపోయింది బిడ్డలు. నాగవేణి ఫస్ట్, సెకండ్ మనీషా సెకండ్, శ్రీవాణి ఓడిపోయింది. సూపర్ వీడియో అయినా థ్యాంక్ యూ. నాగవేణి చాలా బాధపడుతున్నా. అక్కడ శ్రీవాణి లాస్ట్ లో ప్లేట్ పట్టుకుంది. చూసుకో నాగవేణి. చూసుకున్నా తర్వాత అయినా శ్రీవాణి ఓడిపోయిందిగా. మనీషా ఒకటి రూల్స్ పాటించింది. మనీషానే విన్. శ్రీవాణి రూల్స్ బ్రేక్ చేసింది. ప్లేట్ పట్టుకుంది. కింద పడింది. హ్యాండ్ తో ప్లేట్ లో వేసుకుంది. అవునండి. శ్రీవాణి చాలా చీటింగ్ చేస్తుంది. స్టైల్ గా తింటే రూల్స్ గుర్తు ఉండవు. నాగవేణి న్యాయంగా తింటున్నారు. మనీషా కూడా శ్రీవాణి నువ్వే మరి స్టైల్ గా తింటుందంట శ్రీవాణి. చాలా అయితే శ్రీవాణి గురించి అయితే కామెంట్స్ అయితే వచ్చాయి. పాప అవి చూసేనేమో ఇవాళ అయితే వీడియో కానీ రాలా. శ్రీవాణి రావాలని మాత్రం ఈ వీడియోకి అయితే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటిదాకా అయితే మూడు ఛాలెంజ్లు అయితే అయిపోయినాయి. మూడిట్లో అయితే 2 అయితే మనీషా గెలిచింది, 1 అయితే నేను గెలిచాను. ఇప్పుడైతే తాగే ఛాలెంజ్, ద్రాక్ష ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ అయితే ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారు. ఓకే రెడీ స్టార్ట్. నేనే ఓడిపోయా. అబ్బా ఫస్ట్ నాదైపోయింది ఫ్రెండ్స్. అబ్బా అంత పుల్లగా ఉంది. నేను ఓడిపోయా. 2 ఓడిపోయాను. 2 గెలిచా. ఒక్కదాంట్లో నువ్వు ఒక్క దాంట్లో ఓడిపోయావు, నేను 3 ఛాలెంజ్ లో గెలిచాను. చూసారు ఈ ఛాలెంజ్. ఇప్పుడైతే 3 ఛాలెంజ్ లో గెలిచి మూడిట్లో ఓడిపోయాను. 3 ఛాలెంజ్ లో గెలిచా. ఇప్పుడు నేను 3 ఓడిపోయా కాబట్టి నేనే ఓడిపోయాను ఈ ఛాలెంజ్లు అన్నిటిలో. ఇప్పుడైతే ఇంకొన్ని కామెంట్స్ అయితే చదువుతాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంకొన్ని కామెంట్స్ అయితే మిగతాయి ఉన్నాయి కదా, అవైతే చదివేస్తాం. నిజంగానే చికెన్ గుత్తి వంకాయ పలావ్ అనే రెసిపీ లేదు సిస్టర్స్, మీరు ట్రై చెయ్యాలి అని చెప్తున్నా. ఆ రెసిపీ మీరు చేసి పోస్ట్ చేస్తే ఎక్కువ వ్యూస్ లైక్స్ వస్తాయి కదా అని చెప్పాను. మీ ఇష్టం అండి. మీ ఇష్టం అండి. అక్క నువ్వు భలే మోసం చేసావు అక్క మమ్మల్ని. మేము ఈ రెసిపీ అంటే గుత్తొంకాయ చికెన్ అక్కడ రెస్టారెంట్ లో ఉంటదని చాలా ట్రై చేసాం. ఎక్కడా లేదంట. కానీ నువ్వు మమ్మల్ని చేసుకొని ట్రై చేయమన్నావు కదా అక్క. మాకు మామూలుగానే ఏమి రావు. ఈ గుత్తొంకాయ చికెన్ ఎలా వస్తుంది కానీ ట్రై చేస్తాం. మీరైతే ఇంకా కొత్త అన్ని చూసి పెట్టండి. కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ. లాస్ట్ కి అయితే పలావ్ లో చికెన్ వంకాయలు వేసుకొని కలిపేసి చేద్దాం అనుకున్నాం. అలా చేస్తే బాగుంటుందా లేదా నేను ఛాలెంజ్ చేయడానికి చెప్పక్క కామెంట్లు అయితే పెట్టు. బొబ్బట్లు ఛాలెంజ్ చెయ్యండి. ఓకే అండి. శ్రీవాణి చీటింగ్. ఫస్ట్ నాగవేణి శ్రీవాణి ఓడిపోయింది. అవును ఓడిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే లాస్ట్ వీడియోకి వచ్చిన కామెంట్స్ అన్ని చదవడం అయిపోయింది, అలాగే రిప్లై ఇవ్వడం అయిపోయింది. స్క్రీన్ మీద అయితే పెట్టాము. ఈ రోజు చేసిన ఛాలెంజ్లు అయితే మనీషా అయితే 3 గెలిచింది. నేనైతే ఓడిపోయాను. ఓడిపోయినందుకు పనిష్మెంట్ అయితే ఉంటది. నెక్స్ట్ వీడియోలో సపరేట్ గా చేసి అయితే పెడతాం. వీడియో పూర్తిగా చూసినందుకైతే ధన్యవాదాలు. వీడియో పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్ బాయ్.